సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం ఈ పేరుతో ఈరోజు ఢిల్లీలో, అది కూడా ఢిల్లీ వేదికగా ఒక ప్రైవేట్ హోటల్లో జనసేనకు సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే కీలక కార్యకర్తలు, రాజ్యసభకు ఎంపికైన రాజ్యసభ సభ్యులు చాలా మంది భేటీ అవుతున్నారు. అయితే ఈ భేటీలో ప్రత్యేకత ఏంటి అనేది, దీని వెనక అసలు కోణం ఏంటి, అది కూడా ఒక రోజంతా సుదీర్ఘంగా దీనికి సంబంధించి చర్చించుకోబోతున్నారట. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఆల్రెడీ ఇప్పుడు నిన్నటి నుంచే మొదలైన చర్చ. ఏం జరగబోతోంది జనసేనలో? గతంతో పోలిస్తే ఒక 10-15 రోజుల నుంచి చాలా అగ్రెసివ్ గా, చాలా యాక్టివ్ గా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాట పట్టడం వెనక కారణం ఏంటి? జాతీయ రాజకీయాలపై సడన్ గా దృష్టి పెట్టడం వెనక కొత్త కోణం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మొన్న రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం తెలంగాణలో ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు, సీఎం పదవి గురించి. నాకు ఆంధ్రప్రదేశ్ లోనే దిక్కులేదు, తెలంగాణలో ఎందుకు అనేది. అలా అన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఈ జాతీయ భావం, సేన ప్రస్థానం, జాతీయ సమైక్యత కోసం ఏంటి అడుగు? ఆయన తాజాగా చేసిన ఉపన్యాసానికి సంబంధించి ఇప్పుడే వచ్చినటువంటి లెక్క. 2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించినప్పుడు అధికారం పదవుల ఆలోచనే లేదు. దేశానికి ఏం చేయాలి, దేశ సమైక్యతను, సమగ్రతను ఎలా కాపాడాలనే ఆలోచనతోనే మా ప్రస్థానం బిగించేసాం. పార్టీ సిద్ధాంతాలు, భావజాలం బలపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కోసం పనిచేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఇది జనసేన భావజాలం బలంగా ముందుకెళ్తుందనడానికి సంకేతం. జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ఏర్పాటుని ఏనాడు జనసేన వ్యతిరేకించలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ విభజించిన తీరునే తప్పుపడుతూ వచ్చాం. విభజన చేసిన తీరులో లోపాల కారణంగా ఈనాటికి ఇరు రాష్ట్రాల మధ్య విద్వేషాలు ఉన్నాయి. ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పదనం. ఈ నేల త్యాగాలకు ప్రతీక, పాలనకు ప్రతిరూపం, రాజ్యాంగ విలువలకు ప్రతిబింబం, ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యం. ఇట్లాంటి గొప్ప నేలలో దేశ సమగ్రత కోసం పెట్టిన సమావేశం ద్వారా జనసేన పార్టీ దేశభక్తికి ఎంత విలువిస్తుందో చెప్పడానికి అన్నటువంటి చెప్పుకొచ్చారనమాట. ఇది అసలు వాళ్ళు చెప్తున్నటువంటి. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు దేశభక్తి చాటుకుంటున్నారా ఢిల్లీ వెళ్ళి ఒక ప్రైవేట్ హోటల్లో? ఇక్కడ బేసిక్ గా ఒకటి నాకు అర్థమైనంత వరకు ఏంటి అంటే, నేషనలిజానికి హోల్ అండ్ సోల్ రైట్ గా బీజేపీ నడుస్తుంది. అది షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. హిందుత్వానికి సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీ అంశాన్ని ఆల్రెడీ షేర్ చేసుకున్నారు, సనాతన ధర్మాన్ని తనే పాయింట్. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ తను షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. దక్షిణాది మొత్తం మీదన లేదా ఉత్తరాదిలో ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ హిందుత్వ, జాతీయ భావం అన్నటువంటి కాన్సెప్ట్ల మీద అధికారంలోకి వచ్చింది. దక్షిణాదిలో అది బలపడాలనుకుంటుంది, అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొస్తుంది. ఇట్లాంటి సందర్భంలో దాని ఓటు బ్యాంక్ అన్నటువంటిది యాడ్ అవడమే మొన్న తెలుగుదేశం పార్టీ ప్రస్థానానికి కీలకం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సాధు సంతుల సదస్సులు లేకపోతే సమన్వయ కమిటీ, సాధారణంగా సాధువుల సమావేశం అంటే సాధువులకి సాధువు అధ్యక్షుడు అవుతాడు, కానీ నాన్ సాధువు ఎట్లా అధ్యక్షుడు అవుతాడు అంటే, అక్కడ తెలుగుదేశం ఒక వ్యూహాత్మక కొంతమంది సాధువులతో పరిషత్ ఏర్పాటు చేసి నాన్ వ్యక్తిని తీసుకొచ్చి దానికి హెడ్గా పెట్టి నడిపిస్తోంది. అంటే సనాతన ధర్మానికి సంబంధించి ఇప్పుడిప్పుడే పెరుగుతున్న చైతన్యం, దేశవ్యాప్త చైతన్యం ఆంధ్రాలో కూడా వస్తుంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకులో భారతీయ జనతా పార్టీకి షిఫ్ట్ అయిపోకుండా మొత్తం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు, ఇతర సమాజ్వాదీ, ఐఎన్డీఏ కూటమి భాగస్వామ్యాలు చేస్తున్న తప్పేంటి? జాతీయవాదం, దేశ సమగ్రతకు సంబంధించినటువంటి అనుకూలత, లేదంటే హిందుత్వ అనుకూలత అన్నటువంటి దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శక్తులు ఏకమైంది. కాబట్టి హిందుత్వవాదులు, జాతీయవాదులందరూ ఒక్కటై బీజేపీని గెలిపిస్తున్నారు. ఈ ఓట్ బ్యాంక్ ఇక్కడ కూడా పెరుగుతోంది, పటిష్టపడుతుంది. అది బీజేపీకి వెళ్లకుండా బీజేపీని తమతో కలుపుకోవడం ద్వారా ఆ ఓటు బ్యాంకులో మళ్ళీ మేమే తిరుపతిని రక్షించే ప్రయత్నం చేసాం, లేకపోతే మేమే హిందుత్వ పరిరక్షకులు అని చెప్పేటటువంటి కోణంలో నుంచి ఒక సెక్షన్ ఆఫ్ సాధువుల్ని ముందు పెట్టుకుని ఇక్కడ తెలుగుదేశం నడిపిస్తోంది. రెండవ సెక్షన్ ఆఫ్ పబ్లిక్లు ఎవరైతే వాళ్ళ భారతీయ జనతా పార్టీ అభిమానులందరూ పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్నారు, ప్రేమించేస్తున్నారు, గౌరవించేస్తున్నారు. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ మతాన్ని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడతారా, దేశాన్ని మొక్కలు చేస్తారా, చెగువేరా లక్ష్యం నాకు, చెగువేరా అనేటటువంటి పూర్తి విరుద్ధ నాస్తికుడు. అట్లాగే పాకిస్తాన్లో వచ్చిన ఈయన పేరుతో వార్తలప్పుడు ఏంటది, సర్జికల్ స్ట్రైక్స్ 2 జరిగిందంటే ఎలక్షన్స్ అప్పుడు యుద్ధం చేసేటటువంటి అలవాటు ఉంది మనకి అన్నటువంటి పాట చెప్పారు అన్నటువంటి మాటలు ఈయన మాట్లాడినప్పుడు పాకిస్తాన్ మీడియాలో కూడా వచ్చినటువంటిది కూడా చెప్పుకున్నాం. ఆ రోజున కొన్ని వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడారు, బట్ అప్పుడు వచ్చింది వ్యతిరేకత వచ్చింది. అదే ఇప్పుడు ఈయన మాట్లాడే ప్రతిదానికి అనుకూలత వస్తుంది. జాతీయతాభావం, జాతీయవాదం అన్నటువంటి దాన్ని సమర్థించే యువతరం పెరిగారు ఇక్కడ. ఆ పెరగడానికి కారణమైంది ఏంటంటే, సుదీర్ఘకాలం పాటు జాతీయవాదులు చేసిన ప్రయత్నం, పోరాటాల ఫలితం, లేదా వాళ్ళ ఆ భావజాలాన్ని బలంగా వ్యాపింపజేయడం. దాన్ని ఇక్కడ క్యాచ్ చేసుకునేటటువంటి పనిని
ఇటు యువతరంలో క్యాష్ చేసుకునేటటువంటి పనినేమో జనసేన చేస్తుంది, అలాగే ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇద్దరు కూడా చేస్తున్నారు. ఇందులో ఒకరికొకరు పోటీ పడుతున్నారు అనమాట, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఈయన ఉపన్యాసం చూస్తే రెండు ప్రశ్నలు వస్తున్నాయి నాకు. ఒకటి, రాష్ట్ర రాజకీయాల్లో ఇక మాది అంత ప్రాధాన్యత ఉండదు, కంప్లీట్ గా మేము జాతీయ రాజకీయాల వైపు వెళుతున్నాము అనే ఒక కోణంలో ఆయన ఏమన్నా చెప్తున్నారా, ఒక సూచన చేస్తున్నారా? రెండోది, నిజంగా మీరు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ వాదానికి దక్షిణ భారతదేశంలో ఆయన వాళ్ళతో కలవాలనుకుంటున్నారా, దక్షిణ భారతదేశంలో సింగిల్ గా ఈయన విస్తరించాలనుకుంటున్నారా? నాకు అర్థమవుతున్నంత వరకు ఒక ఆస్పెక్ట్ ఏంటంటే, నెంబర్ 1 వచ్చేటప్పటికి లోకేష్ సీఎం అయితే ఈ ట్రిప్ లో తప్పదు, ఈ 6 నెలల్లో చేయకపోతే గోల్డెన్ పీరియడ్ అంటారు, ముగిసిపోయినట్టు. 26 లో చేయకపోతే 27 లో ఇచ్చారనుకోండి, టర్మ్ అయిపోయినట్టు. అప్పటికి 29 ఎలక్షన్ జరుగుతుంది అంటే 28 ఎండింగ్ నుంచినే మన తినే పరిస్థితి అయిపోతుంది. అప్పుడు గనక తేడా వచ్చిందంటే లోకేష్ ని శాశ్వతంగా ఐరన్ లెగ్ అనే ముద్రేసేస్తారు. కాబట్టి చేస్తే ఇప్పుడు చెయ్యాలి. ఇలా చెయ్యాలంటే ఇప్పటిదాకా ఉన్నటువంటిది వాస్తవంగా ప్రతి సామాజిక వర్గం ఈయన కాదు అని చెప్పినా సరే సామాజిక వర్గం ఈయన ఓన్ చేసుకుంది. ఆ సామాజిక వర్గాన్ని ఈయన డిజోన్ చేసుకోవడానికి ప్రయత్నించినా వాళ్ళు ఏం వదిలిపెట్టట్లేదు. ఈయనకి ఇష్టం లేకపోయినా ఈయన సీఎం చేయాలని వాళ్ళ కసి అయితే ఉంది, అది క్లియర్ గా ఉంది. ఈయన అక్కడ కనుక లోకేష్ సీఎం చేయడానికి, లోకేష్ దగ్గర డిప్యూటీ సీఎం చేస్తే మాత్రం సామాజిక వర్గంలోనే ఒక అసంతృప్తి, అసహనం పెరుగుతుంది. దాన్ని చల్లార్చడం కోసమనే నాకు కులంతో సంబంధం లేదు, కుల ప్రస్తావన లేని రాజకీయం మాట్లాడారు. ఇప్పుడు అందులో భాగంగానే ఈయన ఏమన్నా ఇక నాగబాబుని మంత్రిగా చేసి తన ప్లేస్ లో డిప్యూటీ సీఎం గా పెట్టేసి ఈయన ఏమన్నా జాతీయ రాజకీయాల్లో ఏ కేంద్ర మంత్రిగా వెళ్తారా అన్నటువంటి డౌట్ వస్తుంది. అది నెంబర్ 1. అలా కాకపోతే రెండో కోణం ఏంటంటే, నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈయనకు ఒక ఫీలింగ్ పెరిగింది ఏంటంటే, ఈ మధ్యన ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో స్థిరపడ్డటువంటి సామాజిక వర్గం వాళ్ళు లేకపోతే ఈయన అభిమానులు ఉంటారు కదా, వాళ్ళు అక్కడ యూనిట్ గా ఉంటారు. ఇప్పుడైనా సరే మన రాష్ట్రం మనందరం కలవం, ఎందుకంటే మనందరం ఇక్కడ ఒకటి ఎక్కువ కాబట్టి. ఇప్పుడు అదే మనం ఏ కాశీకి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు అక్కడ పక్కన తెలుగు మాట్లాడేవాడు కనబడగానే విపరీతమైన ఫీలింగ్ వస్తుంది, విదేశాల్లో ఉన్నా సరే. అట్లాగే ఇతర రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ ఒకటి అవుతున్నారు. ఇందులో కులాల వారీగా కంటే కూడా తెలుగు వాళ్ళం అని ఒకటి అవుతుంటారు. వాళ్ళు సహజంగా పవన్ కళ్యాణ్ని ప్రేమిస్తుంటారు, అభిమానిస్తుంటారు. అందులో 10 మంది ఉన్నారంటే మిగతా 25 మందిని కూడా అభిమానించేలా చేసుకుంటారు సహజంగా. అలాంటి వర్గాలుకి వీళ్ళు కమ్యూనికేట్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. ఇప్పుడు తెలుగుదేశానికి ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఉంటాయి, ఇదే రాష్ట్రాలు పక్కన ఉన్న రాష్ట్రాల్లో కూడా కమిటీలు ఉన్నాయి, కర్ణాటక, బెంగళూరులో, తర్వాత అట్లాగే అలాగే విదేశాల్లో కూడా ఉన్నాయి. ఈయన తెలుగుదేశం ఇక్కడ ఒక బెంగళూరు చేసుకుంది, తెలంగాణలో ఉన్నది, కానీ మిగతా రాష్ట్రాలకు అట్లా చేయట్లేదు. అభిమానులు ఉండొచ్చు గాక, కానీ ఇట్లా తెలుగుదేశం అభిమానులు కూడా పవన్ ని ప్రేమిస్తారు కదా, ఈ వీళ్ళు ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంటారు కదా, వాళ్ళందరినీ తను ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఓ బలమైనటువంటి జాతీయ ఫోర్స్, అంటే ఏ రాష్ట్రానికి వెళ్ళినా సరే, ఇప్పుడు మోడీ ఏ దేశానికి వెళ్ళినా సరే భారతీయులందరూ పరిగెత్తుకొస్తారు. అందులో భారతీయులు మన వస్తారు తప్పించి కాంగ్రెస్ కమ్యూనిస్టులు అని కాదు అక్కడికి. అదే తరహాలో తను వెళ్ళగానే సనాతన ధర్మ పరిరక్షకుడు దక్షిణాది నుంచి వచ్చాడు వీరుడు అన్నటువంటి కోణంలో పరిగెత్తుకుని వస్తారు. అలా రావాలి, తను వెళ్ళిన చోట జనం ఎగబడాలి అని కోరుకుంటున్నాడు అనుకుంటున్నాడు. ఒక రకంగా ఈయన అన్నది శాన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం ఈ రోజు మీటింగ్ పెట్టిన పేరు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత జనసేన ప్రస్థానం ఒక్కసారిగా మారిపోయిందా, లేదంటే కొత్త టర్న్ తీసుకుందా? పాత ప్రస్థానపు పదాలే కొత్తగా. పాత ప్రస్థానాలు ఎప్పుడు మేము జాతీయ సమైక్యత కోసం ఎప్పుడు అనలేదు. ఫస్ట్ లో స్టార్టింగ్ పదాల్లో వాడింది జాతీయవాదం మాది అన్నది, ఏది విభజన లేని జాతీయవాదం అన్నట్టు వాళ్ళే చెప్పారు ఉంది. కాకపోతే సమస్య ఏంటంటే హైలైట్ చేసుకుని దేశవ్యాప్తంగా నెట్వర్క్ విస్తరించాలని అప్పుడు ఆలోచన లేదు. మేబీ ఈ మధ్యన అంటే 2 కోణాలు ఉంటుంది ఇందులో నాకు అర్థమైనంత వరకు. ఏంటంటే ఒకటి, ఏ రాష్ట్రానికి పోయినా సరే మనకంటూ ఒక టీం ఉంటుంది. రెండోది, రేపు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఫైనాన్షియల్ గా అందరూ, ఇప్పుడు కేజ్రీవాల్కి అప్పుడు ఎట్టా కుదిరింది, మొదట్లో డబ్బులు అందరూ చందాలు వేసుకునేవాడు, ఇప్పుడు ఈయనకి చందాలు ఇస్తానికి అవకాశం ఉంటది విస్తరిస్తే. ఇట్లా ప్రతి ఒక్కరిని తలా 1,00,000 ఇవ్వమంటే కష్టమేం కాదు కదా, లేదు 10,000 ఇచ్చినా ఈజీనే కదా. ఆ విధంగా ఒక టీముని, అంటే ఒకటి ఇక్కడ ఎలక్షన్స్ కి సంబంధించి భవిష్యత్తులో డబ్బులు అవసరం అనేది క్లియర్ అండి. అది చెయ్యాలంటే ఫ్యూచర్ లో మనం సిస్టమ్ సెట్ చేసుకుంటాను కదా. ఇప్పుడు కిందసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగులు పెట్టి ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగితే ఎంత అని చెప్పేసి అట్లా, లేకపోతే ఏదైనా చందాలు వసూలు చేసుకోవాలనుకుంటే టీ పెడితే ఎట్లా అనేది ఇదివరకు చేశారు, చాయ్ చర్చలో మోడీకి పెట్టినట్టు. అట్లాగే ఏదైనా పవన్ కళ్యాణ్ చేద్దామంటే సొంత వాళ్ళ పాయింట్ ఎంతసేపు అని ఉంటుంది, అందరినీ కలుపుకోవాలంటే సంఖ్య పెంచుకోవాలి. అలాగ తనని, అంటే పవన్ కళ్యాణ్ అనే హీరోయిక్ ఇమేజ్ కాన్సెప్ట్ ఇప్పటికి వచ్చేసింది. ఇక దాని ద్వారా కొత్తగా వచ్చే ఓటర్ ఏం కాదు.
ఆ, ఇప్పుడు ఆల్రెడీ మహేష్ బాబు అభిమానుల పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరి అభిమానులు వాళ్ళకు ఉన్నారు. ఉంటారు. ఈయన అభిమానులని రాజకీయ కార్యకర్తల కింద మార్చేసుకున్నాడు. ఇక కొత్త వాళ్ళని తెచ్చుకోవాలి. ఆ కొత్త వాళ్ళని తెచ్చుకోవడానికి ఇక్కడ ఏం కొత్త ఉంటది రెండు తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తన అభిమానించే వాళ్ళని లేదా ఆంధ్రాని అభిమానించే వాళ్ళందరినీ తను ఏమైనా కలుపుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తుంది. తెలంగాణలో సభ పెట్టుకోవాలంటే అడ్డుకోవడం, తెలంగాణ మీ అయ్యే జాగీర్ కాదంటూ కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేయడం, ఇది ఏమన్నా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో తన సత్తా చూపించడానికి వేసుకుంటున్న ఒక మార్గమా? అంత పెద్ద సీన్ ఉంటదని నేను అనుకోను. దానివల్ల కొత్తగా దాని తర్వాతే కదా ఇంత సీరియస్ డెసిషన్స్ ఇప్పుడు ఢిల్లీలో మీటింగ్. అదొక ఎమోషన్ ని రేపారు. ఎందుకంటే నన్ను రాజ్యసభ సభ్యుడిగా తీసుకొచ్చి తెలుగుదేశం ఆయన తీసుకొచ్చి జనసేన ఇచ్చేటప్పుడు తిట్టకుండా జనాలు, ఎందుకంటే ఇదివరకు నిర్ణయాలు ఎమ్మెల్సీది అట్లా తీసుకున్నప్పుడు ఎమ్మెల్యేలది తిట్టిపోసారు సొంత కార్యకర్తలే. మనం ఎందుకు వాళ్ళకు ఊడిగం చేయడం, వాళ్ళని పెట్టుకోవడానికి మనందరం ఎందుకు అన్నటువంటి. కాబట్టి ఆ మాట రానివ్వకుండా ముందుగా ఆ మాటలు మాట్లాడారు తప్పించి ఏమీ కనిపించట్లేదు. నాకు అంతకు మించి ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కూడా ఏదో అంత దీంతో అయిపోతుంది అన్నటువంటిది ఏం కాదు. ఇప్పుడు తెలంగాణ దాని మీద అంత ద్వేషించేవాడైతే కేసీఆర్ నేను రేవంత్ ని మళ్ళీ ఎందుకు పొగుడుతాడు? ఆయన వాళ్ళకి భయం లేదు అనుకునేటట్టయితే. నోటి మాటలో భయం లేదు, కానీ ఆ మాటలోని ఉపన్యాసంలో భయం ఉంది. రేవంత్ మంచోడే కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. కేసీఆర్ తో నేను ఎప్పుడు గొడవలేదు, టీఆర్ఎస్ తో నాకు ఎప్పుడు గొడవలేవు. ఇంకేంది అక్కడ ఎవరితో? రేవంత్ కూడా క్లారిటీ ఇచ్చారు కదా, ఇక్కడికి వచ్చి భావోద్వేగాలు రేపుతానంటే ఇక్కడ పర్మిషన్లు ఎవరు కావాలంటే వచ్చి వెళ్ళండి, మీరు తెలంగాణ వచ్చి వెళ్ళండి, కానీ పర్మిషన్ ఆయనే చెప్పాడు కదా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ వెళ్ళి పోటీ చేయమని గురి ఎవడు ఆపుతాడు? బేసిక్ గా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఓవైసీ మీద పోటీ చేయమని ఎవడు ఆపుతాడు? ఎందుకు ఆపారు? మొన్న ఆపారు ఎవడన్నా? మనం ఊరికినే ఒక డ్రామటైజేషన్. నారా లోకేష్ గారికి లైన్ క్లియర్ చేయడం కోసం ఇంత సభలు ఇంత హడావుడి వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకెళ్లి కూర్చోబెట్టి అంటే మెప్పించే ప్రయత్నం ఒప్పించే ప్రయత్నమే జరుగుతుంది తెర వెనక. ఏదో జరుగుతుందని ఒక ఎమోషన్ కావాలి. ఇప్పుడు బయోసిక్ ఏమైపోయిందంటే 2 ఏళ్ల పరిపాలనలో వచ్చేటప్పటికి పెట్టుకున్న ఆశలు తలకిందులు అవుతున్నాయి. అది సాధ్యాసాధ్యాలు కూడా అసాధ్యమే కనబడుతుంది. ఇప్పుడు చెప్పినటువంటి నిరుద్యోగులకు అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అంటే ఏడాదికి 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి చివరికి స్విగ్గీలో జొమాటోలో ఉద్యోగాలు ఇప్పించామని కాస్త డ్రామటైజ్ చేసి ఫైనల్ గా 23 లక్షల కోట్లు తెచ్చేసాం, 23 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కాకపోతే ఇవన్నీ ఆ కంపెనీలన్నీ ఎస్టాబ్లిష్ అయ్యాకంటే జనం నోటితో నవ్వట్లేదు. అదే సందర్భంలో కొత్త పథకాలు చెప్పిన వాటిలో వచ్చేటప్పటికి 100కి 90% ఫెయిల్యూరే కనబడుతున్నటువంటి ఇలాంటి సందర్భంలో ప్రభుత్వ వ్యతిరేకతని చంద్రబాబుకు వదిలేసి అనుకూలత ఒక ఎమోషన్ ని తను తీసుకొచ్చుకోవాలనుకుంటున్నాడు ఆయన. అదే సందర్భంలో రేపు పొద్దున్న తేడా వచ్చినా అది లోకేష్ కి సంబంధం. ఇప్పుడు రోడ్లు వేసినోడు, అటవులు బాగు చేసినోడు, పర్యావరణాన్ని బాగు చేసినోడు, తన శాఖలకు సంబంధించిన గ్రామీణాభివృద్ధి చేసినటువంటి వాడు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో ఎమోషన్స్ ని పండించిన వాడు పవన్ కళ్యాణ్, సనాతన ధర్మాన్ని కాపాడేవాడు పవన్ కళ్యాణ్. లోకేష్ రేపు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఇట్లాగయ్యి అదిగో చూసారా నేను చంద్రబాబు అంటే అంత ప్రేమిస్తాను, అంత అభిమానిస్తాను, లోకేష్ కంటే ఎక్కువ ఇస్తాను. ఈవెన్ లోకేష్ కూడా మొన్న ఈ మధ్యన ఏదో చక్కటి కవిత వెళ్ళాడు కదా, నాకు పెద్దన్న అన్నటువంటి. కాబట్టి అంతటి ఎమోషన్ ఉంది చంద్రబాబు గారికి. నిజంగా ఒరిజినల్ దత్తపుత్రుడు నేను కాబట్టి నాలాంటి తెలుగుదేశం వాళ్ళు కూడా ఓటేసి గెలిపిస్తే కదా జగన్ అధికారంలోకి రాకుండా చూసుకోవాలి. జగన్ రేపు పొద్దున అధికారంలోకి వచ్చి చాలా ప్రమాదకారి. కాబట్టి నాకేంటంటే రేపు అడగచ్చు కదా ఇట్లా చేస్తే. ఒకటి బీజేపీ ఓటర్ తన వైపు షిఫ్ట్ అయిపోయి రేపు పొద్దున ఎవరు బీజేపీ ఇండివిజువల్ గా పోటీ చేయాలి భవిష్యత్తులో, అమిత్ షా చెప్పిన దాని ప్రకారం. అదే లేదంటే కనుక వాళ్ళు అడిగినటువంటి సీట్లు పెంచుతారు కానీ వాళ్ళు తగ్గించరు కదా. ఇప్పుడు 10 మొన్న చేశారు, 12-15 అడుగుతారు రేపు అసెంబ్లీ సీట్లు. పార్లమెంట్ సీట్లు మొన్న 6 తీసుకున్నారు. వీళ్ళు ఏమంటారు 6 మూడు కోల్పోయారు కాబట్టి మీరు 3 తీసుకోండి అంటారు. లేదు మాకు 10 ఇవ్వండి అంటాడు రేపు పొద్దున. ఇప్పుడు 38 పార్లమెంట్ సీట్లు వస్తాయి, 10 అడగదా ఏంటి రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ? అలాగే 225 అసెంబ్లీ సీట్లు వస్తాయి. 225 వచ్చినప్పుడు మాకు 25 ఇవ్వమని అడగదా? అది అడిగినప్పుడు వీళ్ళు ఇవ్వను అన్నారనుకోండి, వివేదించినప్పుడు వాళ్ళు అవతలకి వెళ్ళారనుకోండి, రేపొద్దున జాతీయ భావం హిందుత్వవాదానికి సంబంధించిన ఓట్లను అవతలకి పోనీయకుండా ఎట్లాగూ బీజేపీకి వెళ్ళవద్దులే ఆ ఓట్లు పవన్ కళ్యాణ్కి వేద్దాం, తెలుగుదేశానికి వేద్దాం అనేటటువంటి ఒక వే ఆఫ్ పాలిటిక్స్ కూడా అయ్యి ఉండొచ్చు కదా. 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చారు కేసీఆర్. అప్పుడు కూడా చాలా మంది పక్క రాష్ట్రాల నాయకులు ఢిల్లీ వెళ్ళి ఆయన కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అది కొంతవరకు ఆగిపోయింది. మరి అంటే వీళ్ళు ఓటం పాలవడం వల్ల దాన్ని ఎక్స్టెన్షన్ చేయలేకపోయారు ఏంటో తెలియదు. అంత అనుభవం ఉన్న వాళ్ళే సక్సెస్ అవ్వలేకపోయారు. ఈయన నిజంగా అంటే జనసేన ఒకవేళ రేపు పొద్దున జాతీయ జనసేన పార్టీగా ఎన్జేఎస్పీగా ఒకవేళ ఒకవేళ ఇన్ కేసు అనుకుందాం మార్చిన ఆ స్థాయి సక్సెస్ ఉంటుందా? అట్లాంటిది ఏం చేస్తారని నేను అనుకోను, అంత పిచ్చోడు అనుకోను నేను. పవన్ కళ్యాణ్ మేధావి, ఎమోషన్ తో ఆట బాగా ఆడుతున్నాడు, ఆయన గేమ్ బాగా ఆడుతున్నాడు. కరెక్ట్ గా చెప్పాలంటే ఎవరికి అర్థం కావట్లేదు కానీ నాకు అర్థమైన గేమ్ ఎవరితో ఎవరి కోసం, తన ఎదుగుదల కోసం.
ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకుడు అంటే ఈ దేశంలో ఏ ఎమోషన్స్ అయితే వస్తున్నాయో ప్రతి ఎమోషన్ ని తను ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఆ వర్గాలకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తన ఎదుగుదల కోసం అయితే రాష్ట్రంలో ఉండి రాష్ట్ర రాజకీయాలతోనే గేమ్ ఆడాలి కానీ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి పథకాలని పక్కన పెట్టేసి ఏమైనా సక్సెస్ఫుల్ అని చూపెడతారు. ఇక్కడ నువ్వు సంతృప్తి పరచలేనప్పుడు అసంతృప్తిని చూసినప్పుడు అసంతృప్తిని డైవర్ట్ చేయి, అదే లెక్క. అంటే 151 స్థానాల్లో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి నిర్ణయం తీసుకోకుండా మళ్ళీ ఇక్కడ రాష్ట్ర రాజకీయాలను పోటీ పడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఫ్రమ్ ద బిగినింగ్ కేంద్రంతో నాకు సంబంధం లేదు, నా గొడవ అంతా రాష్ట్రంలో, అది చంద్రబాబుతోనే. చంద్రబాబు వెళ్ళిపోతే లేదా తెలుగుదేశం పక్క వెళ్ళిపోతే నేనే స్థిరమైనటువంటి, ఇది అతని యాటిట్యూడ్. పవన్ కళ్యాణ్ అట్లాగా లేదు కదా, అతను అట్లాంటి ఒక స్థిరమైన ఓటింగ్ సిస్టమ్ లేదు కదా. కాబట్టి ఏం చేయాలి, ఎమోషన్స్ తో గెలిచారు మొన్న, మళ్ళీ ఎమోషన్స్ తోనే ఆడాలి. అతని లెక్క ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎమోషన్స్ తో గెలుస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఎమోషన్ యాడ్ అవుతుంది. అది అతను అర్థం చేసుకోవడంలో పొరపాటు అనుకుంటున్నాను. ఈ జాతీయ భావం బీజేపీకి వ్యతిరేకమా, బీజేపీతో కలిసి ప్రయాణంతోనే ఇది కొనసాగుతుంది? బీజేపీతో కలిసి సాగుతా బీజేపీ ఓటును తీసుకుంటాడు. అలా ఎలా అవుతుంది అంటే రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేస్తుంది అనుకుంటుంది, ఎట్లాగూ గెలవదు. తెలుగుదేశం మేము కలిసి అంటే అసలు వీళ్ళకన్నా ముందు వాళ్ళిద్దరే కదా కూటమి, టీడీపీ కంటే ముందు ఆంధ్రప్రదేశ్ లో మొన్న ఎవరికి జనసేన భారతీయ జనతా పార్టీ అందుకే కదా ఇంకా సింగిల్ గా మండల పరిషత్తులు గెలిచారు కదా. అట్లాగా మండల పరిషత్తులు భారతీయ జనతా పార్టీతో పొత్తు అని చెప్పి పెట్టుకున్నారు ఎక్కడన్నా, కార్పొరేషన్స్ లో పెట్టుకున్నారు ఎక్కడన్నా, తెలుగుదేశంతోనే కదా వీళ్ళు కలిసి ట్రావెల్ అయింది. పేరుకి బీజేపీతో పొత్తు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎమోషన్ ఓట్ బ్యాంక్ ఇటుకు తీసుకొచ్చుకోవడం, దాని సిద్ధ సైద్ధాంతిక అంశాన్ని కూడా ఇప్పుడు ఈయన షేర్ చేసుకుంటాం. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల వరకే బీజేపీతో పొత్తు కూటమి ఉంటదా, అంతేనా? మిగిలిన విషయాల్లో మిగతా చోట్ల బీజేపీ తనని బతిలాడాలని ఆయన కోరుకుంటున్నాడు, ఈయనకి అంత చెత్త ఉందని చెప్పి బీజేపీ అనుకోవట్లేదు, అది కోపం తెప్పిస్తుంది ఆయన. కాబట్టి ఇక్కడ బీజేపీని కొడితే గనక, బీజేపీని కంట్రోల్లో పెడితే గనక అప్పుడు అక్కడ నడుస్తుంది కదా. ఆయన బీజేపీకి పాఠం చెప్తుంటాడు బీజేపీ నాయకులకి, మీరు సంస్థాగత నిర్మాణం చేయట్లేదు, ఆయన సంస్థాగత నిర్మాణం చేయడు. బీజేపీ కంటే ఎక్కువ ఉన్నటువంటి నువ్వు, ఆయన వాళ్ళకైతే బూత్ కమిటీలు ఉన్నాయి, ఈయన అది కూడా వేడి వాళ్ళ దాకా. అంటే ఎమోషన్ పరంగా బీజేపీ సంపాదించేదాన్ని ఈయన క్రెడిట్ లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక రాజ్యసభ సభ్యత్వం వచ్చిన తర్వాత అది లింగంనేనికి వచ్చిన ఈయన పార్టీకి ఆయన కాకపోయినా ఈ ఢిల్లీ మీటింగ్ పెట్టడం ఒక రకంగా ఆయన ఏమైనా ఇంట్రడక్షన్, దాని వల్ల ఏమైనా ఒక మార్పు అలా ఏమైనా అనుకోవచ్చా? అంత సీన్ ఏం లేదండి. ఇప్పుడు డైలీ కూడా ఒక వ్యతిరేకత పెరిగిపోతా ఉంటది. ఇంకోటి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఊరువాడ విజయోత్సవాలని చేస్తున్నారు, నిన్న దాకా వైసీపీ వాళ్ళు ఫెయిల్యూర్ ఉత్సవాలని చేశారు. ఈయన ఏం చేయాలి ఇప్పుడు? విజయోత్సవం చేస్తే జనం అవుతారు, ఫెయిల్యూర్ ఉత్సవం ఈయన చేయలేడు. అప్పుడు ఈ ఇష్యూలు డైవర్ట్ ఏం చేయాలా, జాతీయవాద ఉత్సవాలు చేస్తున్నారు. ఆ విజయోత్సవం కూటమిది కదా, ఓన్లీ టీడీపీదేనా? ఈయన భాగస్వామ్యం కాదా? జనసేన చేయట్లేదు, బీజేపీ చేయట్లేదు. అదే అంటున్నాను, ఈయన మిత్రపక్షమే కదా, ఈయన ఎందుకు పాల్గొన్నారు? సభల్లో పాల్గొంటున్నారుగా. అవును, ఆ సభలో పాల్గొన్నారు. వీళ్ళు ఉత్సవాలు చేస్తే కనుక జనం అడుగుతారు, ఏదయ్యా పెన్షన్ ఏదయ్యా, 1500 ఏదయ్యా అని. ఆ గొడవ ఎందుకు నెత్తిన పెట్టుకోవడం? అంటే ఇంటింటికి వెళ్ళైతే వెళ్ళి ప్రచారం చేయాలి వీళ్ళు. అది తెలుగుదేశం ఉద్యమం. దీని మీద ఒక కీలక ప్రకటన వస్తుంది అనుకోవచ్చు ఇవాళ రేపట్లో. ఇట్లాంటిది అంటే మీరు పవన్ కళ్యాణ్ చెప్పిన దాన్ని సమగ్రంగా అర్థం చేసుకుని ఒక సరైనటువంటి వార్త రాసిన ఒక పేపర్ పేరు చెప్పండి, రేపు రాస్తారేమో చూద్దాం. చూద్దాం. మొత్తానికి ఢిల్లీలో మేము ఈ వీడియో చేసే సమయానికి అయితే మీటింగ్ కొనసాగుతోంది, కాస్తంత ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. జాతీయ సమైక్య భావంతో ఆయన ముందుకు వెళ్తున్నారు అనేది. నిజంగా లోకేష్ గారికి లైన్ క్లియర్ చేయడం కోసం మొత్తం పార్టీని ఒక పక్కకు తీసుకెళ్తున్నారా, ఆయనకి దారి ఇచ్చేస్తున్నారా ఏంటి అనేది ఇంకా ఆయన తీసుకోబోయే నిర్ణయం రాబోయే పరిణామాల్లో ఆధారపడి ఉంటుంది. వేచి చూద్దాం.